మన్మధుడే బ్రహ్మను పూని పుట్టించాడు. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందరాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని, పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందరాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఇరుపు. ఓహో, ఇది తీపి, మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. అనుకున్నానే నిన్నటి వరకు 7 రుచినే కనుకున్నానే నీ ప్రేమతో. రుచిగల్లోరి నాన్ కండు ఇన్నలు వరియల్ ఏలాం రుచి ఉందని తెలియం నీ ప్రేమతో. నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో, ఇన్న మొదలు నువ్వే దిక్కు ఎల్లో గొత్తి. మనసులాయో నీ పలుకులే కీరవాణి, నా పెదవితో తాళవేయని. మాధవుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని, అలుపన్నది ఎరుగని రవితేజాన్ని. పెదాలనేమంటారు? చుండు. నడుముని ఇదెప్పు. నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? దోశ మంద మీస. చెప్పమంటుంటే చెప్పనా? 2 3 కావాలమ్మా భూతకాలు, ఉందో లేదో చూడాలంటే నీ నడుముని. 100ల కొద్ది కావాలంట జలపాతాలు తిరిగే కొద్ది తీర్చాలంటే నీ వేడిని. లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు, మక్కువ తీరగా చెయ్యాలంటే మధుర యాత్రలో. విన్నాను నీ హృదయ వాణి, వెన్నెల్లో నిన్ను చేరని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల దుడుకుతనాన్ని, అలుపన్నని ఎరుగని రవితేజాన్ని. పలికింది ఆకాశవాణి ఈ కమ్మని ఏలు కొమ్మని.